హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఆడవాళ్ళ పనేమిటంటే పొద్దు పొడవక ముందే నిద్ర లేవాలి. అప్పటికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేస్తారా అంటే ఎవ్వరూ లేవరండి. అందరూ లేచిన తర్వాత మనం పనులు చేసేది ఏమీ ఉండదండి. హడావిడి, గజిబిజి, గందరగోళం తప్పించి మనశ్శాంతిగా, ప్రశాంతంగానే అనిపించదు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి కదండీ పొద్దున్నే. అంటే టీలు, కాఫీలు, టిఫిన్‌లు ఇవన్నీ అడుగుతారు వాళ్ళు లేచారంటే. వాళ్ళు లేచేసరికి మరి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేసుకొని ఉంచేసుకోవాలి కదా! అందుకని వాళ్ళ మీద మనం ఒక గంటో, గంటన్నరో, 2 గంటలో ముందు లేచితే పననేది త్వరగా అయిపోతుంది కదండీ! మా వాళ్ళు ఎవ్వరూ లేవకముందే లేచేసి పనంతా కూడా మొదలు పెట్టేసుకున్నాను. అలా ఊడ్చేసుకుంటూ ఉంటే నా పెద్ద తల్లయితే లేచేసిందండి సారిక. లేచి నేను వాకిలి తుడిచి, కల్లాపు చల్లి, ముగ్గు కూడా పెడతానమ్మా అని చెప్పింది. అంతకంటే మంచి అవకాశం ఏముంటుందండి. పోనీలేమ్మా నువ్వు ఆ పని మీద ఉండనేసి నేనేమో పొయ్యి దగ్గర తుడుచుకుని, పొయ్యి అంటించుకుని నీళ్ళ కుండ కూడా పెట్టేసుకున్నాను. నీళ్ళ కుండ వేసిన తర్వాత ఈ గ్యాస్ దగ్గరికైతే వచ్చి ఇదిగోండి ఇడ్లీ అయితే వేస్తున్నాను. నిన్న సాయంత్రమే రుబ్బేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. 3 రోజులకి, 2 రోజులకి సరిపడా ఒకేసారి రుబ్బేసుకొని పెట్టుకుంటాను. మరి పద్దాక గ్రైండర్ వేయాలంటే కష్టం కదండీ! అదే రుబ్బు రోట్లో అనుకోండి రోజు నానబెట్టుకుని రోజు రుబ్బుకునేవారు. ఏ గొడవ ఉండేది కాదు. కానీ మరి ఇప్పుడు అంతా మిషనరీ కదండీ! రోజు ఆ మిషన్‌లతోటి పడాలంటే పడలేము. అందుకని ఇలా 2 రోజులకి, 3 రోజులకి సరిపడా ఒకేసారి రుబ్బేసుకొని పెట్టేసుకుంటున్నాం కదా! ఇంక నేనైతే ఇడ్లీ వేసేసి దాన్నేమో స్టవ్ మీద పెట్టేశాను. పక్కనే అన్నం కూడా ఉడుకుతూ ఉందండి. ఎందుకంటే బయట నుంచి ఏదైనా తెచ్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకి కాస్త పెందల కడే చెప్పారనుకోండి, అన్నం కాస్త తగ్గించి వండుకుంటాం కదా! ఇక నేను అన్నం వండేసి కూర కూడా ప్రిపేర్ చేసేసుకొని తినే టైంకైతే ఇదిగోండి బిర్యానీ తీసుకొచ్చారు. ఇదిగోండి అంటున్నాను మీకు చూపించట్లేదు కానీ నైట్ అండి అది జరుగుతాం. ఇక బిర్యానీ తినేసి పిల్లలందరూ కూడా అన్నం వద్దంటే వద్దన్నారు. కనీసం పెరుగన్నం కూడా తినలేదండి. ఇక మరి ఏం చేస్తాం అన్నం అంతా అలానే ఉండిపోయింది. ఆ అన్నాన్ని మరి నేను గట్టి రాయిలాగా ఉంది. అలాంటి అన్నాన్ని పారేయలేం కదా! ఇక మేమిద్దరమైనా తినేయవచ్చులే మధ్యాహ్నానికి బాగుంటే కనుక అనేసి చిన్న కుండ పెట్టాను. పిల్లలకి బాక్సుల్లోకి సరిపోద్ది. ఇంకా ఒకవేళ సరిపోనట్టుగా ఉంటే మరలా ఒక చిన్న కుండ పెట్టేసి అప్పుడు వండుదాంలే అప్పటికప్పుడు గ్యాసే కదా అనేసి నేను కట్టెల పొయ్యి మీద అన్నం వండలేదు ఈరోజు. ఎలాగో చల్లగానే ఉంటుంది కదండీ! అన్నం ఏమీ పాడవట్లేదు బాగానే ఉంటుంది. చద్దన్నం కొద్దిగా ఉన్నా సరే అది మధ్యాహ్నం పూట నా వరకే ఉంటే నేను తినేస్తాను. కొంచెం ఎక్కువ ఉంటే ఆయనకి కూడా ఒక గుప్పెడు వేస్తాననమాట. మరి అన్నం వేసవికాలం ఎలాగో ఆగదండి. కనీసం మరి ఇలాంటప్పుడైనా అన్నాన్ని పారేయకూడదు కదా! అందుకని అలా చేశాను. ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. చేస్తుండం కాదు చేసేసాను. ఆ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని ఆల్రెడీ నేను కొబ్బరికాయ నైట్ కొట్టుకోలేదు. పొద్దున్నే కొట్టుకున్నానండి. ఇడ్లీ పెట్టిన తర్వాత కొబ్బరికాయ ఒలుచుకొని దాన్ని కొట్టుకొని 4 పచ్చిమిరకాయలు వేయించేసుకొని కొద్దిగా చింతపండు, ఉప్పు సరిపడా వేసేసి జీలకర్ర పలుకులు 4 వేసేసి చట్నీ అయితే రెడీ చేశానండి. దాని తాలింపు కూడా పెట్టానండోయ్! ఇంకా ఎవరో ఒకళ్ళు తింటారు కదా! ఇడ్లీతోనే సరిపెట్టేయరు కదండీ! అట్టు కూడా అడుగుతూ ఉంటారనేసి నేను ఒక అట్టు అయితే వేసి పక్కన పెడుతూ ఉంటాను. అది కాలిన తర్వాత దాన్ని తీసి మరలా ఇంకొకటి వేస్తూ ఉంటాను. అలా ఇక్కడ నేను గ్యాస్ దగ్గర ఉన్నంత వరకు 1, 2, 3 అట్లయితే వేస్తూ ఉంటానండి. అత్తయ్య గారు కూడా ఎక్కువగా అట్టే ఇష్టపడి తింటారు. ఇడ్లీ తక్కువగా తింటారు. ఇక మామయ్య గారి కోసం, పిల్లల కోసం, ఇక మరదల కోసం ఇడ్లీ అయితే వేస్తూ ఉంటాను. ఇంకా పిల్లల కోసం అయితే బాక్స్‌లోకి నల్ల వంకాయలు ఉన్నాయండి. 2 టమాటాలు వేసేసి దాని కాంబినేషన్‌లో అలా వేయించేసుకొని ఉప్పు, కారం వేసేసి నీళ్లు పోసేసి దాన్ని అలా లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అట్టు ఒకటి పెట్టాను కదండీ పక్కన దాన్ని కూడా తిరగేసుకొని ఆ స్టవ్ అవసరమైతే కట్టేసుకొని ఇదిగోండి వీళ్ళకైతే జల్ల వేయడానికి వచ్చానండి. ఆల్రెడీ వీళ్ళకి టిఫిన్‌లు కూడా పెట్టేశానండి. ఇంకా వీళ్ళు జల్ల వేసుకొని రెడీ అవ్వడం ఒకటే ఉంది. వీళ్ళ పనంతా అయిపోయింది. నేనేమో బాక్స్‌లో ఒకటి సర్దుకోవాలి. సారిక జడ వేయించుకునేటప్పుడు వీడియో తీయొద్దమ్మా అంటుంది. కానీ నేనే అలా పాపం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాను. తీయకూడదు అనుకుంటాను కానీ హ్యాపీ ఏమో టిఫిన్ చేస్తూ ఉంది. అంతవరకు నువ్వు వచ్చే నీకు వేసేస్తానని చెప్పి తనని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నానండి. ఇక అసలే ఇష్టం లేకుండా వీడియో తీస్తుంటే జడ కూడా తనకి ఇష్టం లేకుండా వేస్తున్నానని ఒకటే చిరుబుర్లాడుతూ ఉందండి. అద్దంలో చూసుకుంటూ మరి అది ఎలా వేస్తున్నానో ఏంటో చెక్ చేసుకుంటుంది. రోజు 2 జడలు వేసేస్తూ ఉంటే అసలు చూసుకోరండి. ఎలా వేసినా పాపిడి వంకర టింకరలా పోయినా సరే అందులో ఇందులో ఎంటుకలు వచ్చేసి కలిసిపోయినా సరే పట్టించుకోరు. వాళ్ళకి 2 జడలు ఉంటే సరిపోతుంది. కానీ ఈ శనివారం రోజు మాత్రం జడ ఈమెకి ఎలా వేసినా నచ్చదు. ముసలమ్మలాగా అలా ఏకపట్టుని దువ్వేసుకుని అల్లేయమంటుందండి. లేదంటే అక్కడ మొదలనైతే లబ్బర పెట్టేయమంటుంది. ఏ ఏజ్‌లో జరిగే ముచ్చట ఆ ఏజ్‌లోనే జరగాలి కదండీ! చిన్నపిల్లలంటే కాస్త ఏవో కిప్పులు పెట్టుకుని ఏదో ఒకటి మోడల్‌గా జడ అయితే వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా కొంతమంది పిల్లలకి. ఈమెకు మాత్రం అలాంటి ఆశ ఉండదండి. ప్లెయిన్‌గా వేసేయాలి జడ అయితే. ఎలాంటి మోడల్స్ నాకు వద్దమ్మా నాకు మామూలుగా
వేసే జడ అంటుంది. నేను కూడా పెళ్ళయ్యేంత వరకు జడలు మంచిగా బాగానే వేసుకునేదాన్ని. క్లిప్పులు పెట్టుకునో, ప్రెక్కర్లు పెట్టుకునో మంచిగానే వేసుకునేదాన్ని. కానీ పెళ్ళయిన తర్వాత ఇక జీవితం అంతా అయిపోయింది, ఇంకేముందిలే అనేసి ఇక పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని పెంచుకోవడంతోటే సరిపోయింది తప్ప ఇక పెళ్ళి వరకే నేను జడ మంచిగా అంటే కావాల్సిన విధంగా వేసుకున్నాను. ఆ తర్వాత ఇక దువ్వేసుకోవడం, అల్లేసుకోవడం ఇదే ఇక జీవితం అనిపించింది. ఇక వీళ్ళు కూడా ఇలానే అయితే ఎలా అబ్బా! వీళ్ళకి కూడా కొన్ని మంచి చెడ్డలు ఉండాలి కదండీ! ఏ ఏజ్‌లో జరిగే ముచ్చట ఆ ఏజ్‌లోనే జరగాలంటారు. ఇక నేను కూడా వీళ్ళకి ఇలానే జడ వేసేస్తే ఇదే అలవాటయిపోతుందని వాళ్ళు ఎంత ఏడ్చి గీపెట్టినా సరే ఏదో కొంచెం మోడల్‌గా అలా ఉండేలాగైతే వెయ్యాలని చూస్తాను శనివారం. నేను వేసే జడకి కోటి వంకలు పెట్టుకుంటూ నా పెద్ద కూతురు అలా మూతి ముడుచుకుని ఇష్టం లేకుండా ఇష్టంగానే వేయించుకుంటుందండి. వాళ్ళకి ఎలా ఉండాలో తెలియని వయసు కదండీ! అమ్మ, నాన్న మనం ఎలా పెంచితే వాళ్ళు అలానే పెరుగుతారు. వాళ్ళు ముసలమ్మల్లాగా అలానే ఉంటే ఇక అదే అలవాటయిపోతుంది. మరి ట్రెండ్ మారింది కదండీ! కాస్త మరి అలానే ఉండడానికి చూడాలి. మరీ ఏమి అంత చేసేయను గానీ ఏదో కొంచెం ట్రెడిషన్‌గాను కొంచెం జడ అయితే లుక్ బాగుండడానికి, చూడడానికి బాగుండే విధంగా ఏదో నా పిచ్చి ఎయ్యాలనే ఆశ ఉంటుంది కదండీ తల్లిగా. ఇక దాన్ని ఎలాగోలా బుజ్జగించేసి జడైతే వేసేసాను. నవ్వుతూ వెళ్ళిపోయిందనమాట. పెద్ద అద్దం దగ్గరికెళ్ళి చూసుకొని బాగానే ఉందమ్మా జడ అని సర్టిఫికెట్ ఇచ్చిందండోయ్. ఇంకా నా హ్యాపీ తల్లికైతే తినడం అవ్వలేదండి. అలా ఇలా ఊసులు చెప్పుకుంటూ వాళ్ళ అక్కకి 100 పేర్లు పెట్టుకుంటూ నీకు అలాంటి జడ కావాలా, ఇలాంటి జడ కావాలని అసలే తను ఏడుస్తూ ఉంటే ఈమైతే ఇంకా ఏడిపిచ్చేస్తూ ఉంటుందనమాట. అక్క చెల్లెళ్ళతోటి మామూలుగా ఉండదండోయ్. ఒక్కళ్ళే ఉంటే నాకు అక్క గాని, చెల్లి గాని ఉంటే బాగుండును అనిపిస్తుంది. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమైతే బావుంటుందండి. బాండింగ్ బావుంటుంది. కానీ అమ్మనే ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు. నేను ఇద్దరిలో ఎవరినైనా ఏదైనా అన్నాననుకోండి, ఇద్దరు ఒకటైపోతారనమాట. ఒకళ్ళనొకళ్ళు ఓదార్చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది అక్క చెల్లెళ్ళ ప్రేమ. ఇంకా హ్యాపీగా అయితే 2 జడలు వేశానండి ఈరోజు. ఇది ఎలా ఏసినా గానీ ఓకే చెప్పేస్తుందండి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక వాళ్ళైతే రెడీ అయిపోయి స్కూల్‌కెళ్ళిపోయారు. ఇక మిగతా పనిలో అయితే పడిపోయాననమాట నేను. ఒక్కొక్కటిగా అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. అయితే పాలు మరి విరిగిపోతాయి కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. కాచే పాలు కాచేయాలి. తోడంటి పాలు కూడా కాచేసుకొని చల్లారబెట్టుకొని తోడుచుక్క వేసేసుకుంటాను. ఇక కావాల్సినవన్నీ ఒక పక్కకు పెట్టుకొని ఇక తీసేయవలసినవి మిగిలిపోయిన గిన్నెలన్నీ కూడా ఇదిగోండి తీసుకొచ్చి అక్కడ పెట్టాను. వాటితో పాటు బట్టలు కూడా వేసేసుకున్నాను ముందే. ఇక బట్టలైతే నానబెట్టేసుకున్నానండి. అవి నానుతూ ఉంటాయి. ఈలోపు ఈ గిన్నెలు కూడా తోమేసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్ని గంటలకి నిద్రలేస్తే పనులన్నీ కూడా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు అనేసి. అంటే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, పిల్లల్ని కొత్తగా స్కూలుకి పంపించే వాళ్ళు ఉంటారు కదండీ! చాలా గజిబిజి హడావిడిగా ఉంటుంది. నాకు కూడా అలానే ఉండేదండి. బాబుని నేను మొట్టమొదటిసారిగా స్కూలుకి పంపించేటప్పుడేమో హ్యాపీ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇక పాప చంటి పిల్ల అనమాట సారిక 2 సంవత్సరాల పాప. ఇక బాబు వచ్చేసి 4 ఇయర్స్‌కి తనని స్కూల్‌లో వేశాను. వీళ్ళ ముగ్గురికి కూడా 2 సంవత్సరాల తేడా అయితే ఉంటుంది. ఇక మరి ఒకళ్ళేమో స్కూల్లో, ఒకళ్ళు ఒళ్ళో, ఒకళ్ళు కడుపులో అనమాట. అలా వాళ్ళని క్యారీ చేస్తూ నా పనులైతే నేను చేసుకుంటూ ఉండేదాన్ని. ఉదయం మరి లేచి బాబుకైతే బాక్స్ పెట్టుకోవాలి కదండీ! చిన్నోడైనా కానీ ఏదో చిన్న ముద్ద అయితే బాక్స్‌లో పెట్టుకోవాలి, స్నాక్స్ పెట్టుకోవాలి. తనని స్నానం చేయించి రెడీ చేసి అయితే స్కూలుకి పంపించాలి. తర్వాత చిన్న పాప తనని చూసుకోవాలి పొద్దస్తమాను. ఇక మరి నా గురించి నేను కూడా చూసుకోవాలి కదా! అయినా కానీ నేను సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా నేనే స్వయంగా చేసుకోవడానికే చూసేదాన్ని. వంట పని కూడా నేనే చేసేదాన్నండి ఎప్పుడూ కూడా. ఇంకా బట్టలు ఉతుక్కోవడాలు, ఇంకా తోముకోవడాలు, తుడుచుకోవడాలు ఇలాంటివి పొద్దున్నే అత్తయ్య కొన్ని పనులు చేసినా కానీ ఇక ఎక్కడి వాళ్ళు అక్కడ పొలాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ నేను తీరిగ్గా చూసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఏమీ అలసట అనిపించేది కాదు. ఎక్కువ ఒత్తిడి కూడా అనిపించేది కాదు. పిల్లలు చిన్నగా ఉన్నా కానీ నాకు చాలా సింపుల్‌గా అనిపించేదండి పనంతా కూడా. ఒక పక్కనేమో ప్రెగ్నెన్సీ తోటి పని చేసుకున్నానన్న ఇది కూడా ఉండేది కాదు. బెడ్ రెస్ట్‌లు అలాంటివి ఏమీ లేవులెండి పాపలిద్దరికీ. బాబుకు మాత్రం ఏ పని చేయకుండా అలానే ఉండేదాన్ని. అలా ఉండమనేవారు మరి. ఇప్పుడు అంతా కూడా బెడ్ రెస్టేనండి. ఇక కడుపులో పడినప్పటి నుంచి ఇక కనే వరకు కూడా బెడ్ రెస్ట్‌లతోనే సరిపోతుంది జీవితం. ఇంకా ఆ రోజులే మంచివనిపిస్తుంది ఇప్పటికన్నా కూడా. అప్పుడు కూడా బెడ్ రెస్ట్‌లున్నాయి. ఒకళ్ళు మొదటిసారిగా కడుపులో పడినప్పుడైతే తప్పకుండా బెడ్ రెస్ట్ చెప్పేవారు. ఇక ఇప్పుడు మొత్తం అంతా కూడా అదే అయిపోతుంది. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాను అంటే, ఇలా మనం పనులు చేసుకోవాలంటే మనకు కావాల్సింది బలమో, శక్తి, ఆరోగ్యంతో పాటు ఇంకా చాలా ఓపిక కావాలి, సహనం కూడా కావాలండి. ఈ పనులన్నీ నేనే ఎందుకు చేయాలన్న మైనస్ మాత్రం మనలో ఉంటే ఏ పని చేయలేము అసలు. ఇదంతా నా
నాదే మనదే కదా అనుకుంటేనే ఏదైనా చేయగలమండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనకు ఒంట్లోకి బాగోకపోయినా కానీ ఈ పనులన్నీ నావే, నేను చేయకపోతే అవ్వదు అన్న ఒక మైండ్ సెట్ మనకు ఉంటేనే పని అనేది చేయగలము, గెలవగలము. ఇంట్లో పనులు, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోగలము. అంతేగాని ఇదంతా నాకు అంత అవసరమా అని అనుకుంటే ఏది చేయలేమండి. అందుకే నాకు ఈ మాట అయితే గుర్తొచ్చింది. ఎంత ఇదిగా నేను పనులు చేసుకుంటున్నానంటే నా దగ్గర ఉన్నదైతే కేవలం సహనమేనండి. దానికి మించి మందేమీ లేదు. ఇంకా మ్యాజిక్ కూడా ఏమీ లేదు. ఇక దాంతోనే ఈ పనులన్నీ చాలా తేలిగ్గా చేసేసుకుంటూ ఉంటాను. అదే లేకపోతే ఏ పని కూడా నేను చేయలేనేమో అనిపిస్తుంది నాకు. ఓపికతో పాటు మన దగ్గర ఆరోగ్యంతో పాటు సహనం కూడా ఉండాలి. అది ఉన్న రోజున మనల్ని అనేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి ఈ పని అలా చేయని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అన్ని పనులు మనమే స్వయంగా చేసుకోవడానికి తెలివితేటలు అనేవి వస్తాయండి. కొంచెం మనం కోపం తగ్గించుకొని సహనంగాను, ఓపికగాను ఇంకా ఆరోగ్యం చూసుకుంటూ ఎల్లవేళలా మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ మన పని మనం చేసుకోవాలండి. ఆ గిన్నెలు తోమే పని అయితే అయిపోయిందండి. ఆ పని అయ్యేసరికైతే తల చక్కగా దువ్వుకొని జడ వేసుకుంటే ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉంటుందన్నమాట ప్రాణం అయితే. ఇక అది కంప్లీట్ అయిన తర్వాత బట్టలు అలాగూ నానబెట్టేసాను కదండీ, వాటి సంగతి తర్వాత చూద్దాంలే అనేసి గ్యాస్ దగ్గరికి వచ్చేసాను. మరి వంట టైం అయిపోతుంది కదా, వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటే ఆ తర్వాత బట్టలు ఉతుక్కుంటాను. ముందు మనం ఏ పని చేసుకుంటే మనకి బాగుంటుందో ఇంట్లో పద్ధతిని బట్టి, పరిస్థితిని బట్టి మనం పనులు అనేవి చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళకేమో ముందు బయట పని అంతా అయిపోయిన తర్వాత వంట పని ఒక గంటలో చేసేసుకుంటారు. కుక్కర్లో అన్నం పెట్టేసుకుని, అలాగే ఇంకో కుక్కర్లోనేమో పప్పు పెట్టేసుకుని, ఇంకోటైతే చిన్నగా వేపుడు చేసేసుకుని అలా ఆ విధంగా ఉంటాయండి ఒక్కొక్కళ్ళ వంటలు. కానీ మా వంటలేమో మరి కాస్తంత ఈ పల్లెటూరు వంటలు కదా, ఊరికి తగినట్టు, అంటే ఊరికి కదండోయ్, ఇది ఏరియాకి తగినట్టుగా వంటలు ఉంటాయి కదండీ. మరి మేము చేసుకునే వంటలను బట్టి నాకు టైం కాస్త ఎక్కువే పడుతుంది. ఒక గంటలోనైతే నేను చేయలేనేమోలేండి. గంట మినిమం పడుతుంది కానీ ఇవన్నీ కట్ చేసుకొని, ఇంకొక కూర వండుకొని, ఇంకా మరలా అన్నం సరిపోకపోతే అన్నం వండుకొని, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ముందే జాగ్రత్త పడతాను. ముందు వంట పని చూసుకుంటే తర్వాత ఉన్న టైం అంతా నాదే కదా అనుకుంటానన్నమాట. పనుల్లోనూ, కుండల్లోనూ, మండల్లోనూ తిరిగి తిరిగి నా జుట్టు ఎలా ఉంటుందో కూడా నేను చూసుకోనండి. అలా వీడియోలో కనిపించింది, దాన్ని స్కిప్ చేయాలని అనిపించలేదు నాకు. ఎందుకంటే మన గురించి మనం చూసుకోము ఈ పని అంతా అయ్యే వరకు. నేనైతే అలానే చేసుకుంటాను. ఇక మనం మంచిగా ఉండి అన్ని పనులు చేసుకోవాలంటే అవ్వదండి అక్కడ తెమలని పని. ఇక నా జుట్టు ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నా, నాకు పనంతా అవ్వడమే ముఖ్యం అనుకుంటానండి. ఇక అందుకని ఇక ముఖాముఖిగా అయితే వీడియోలో నేను ఎలా ఉంటానో అలానే కనిపిస్తూ ఉంటాను. ఈ బీరకాయలు చెక్కేటప్పుడైతే డైలీ వాటిని నేనే సగం తినేస్తున్నానా అనిపిస్తుందండి. ప్రతి కాయ కూడా చేదులు చూడకపోతే ఒక్క కాయ వేసినా కానీ మిగతా కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అదేంటోనండి, ఏం కాయలయ్యి, చేదు కాకరకాయలు. ఆ కాకరకాయలు ఎంత విషంలా ఉంటాయండి, అయినా అమృతంలా తినేస్తాము. ఈ బీరకాయల్లో మాత్రం ఒక్క చేదుకాయ తగిలిందనుకోండి కూర మొత్తం అలాగే చూస్తూ ఉంటుంది. ఎంత టేస్టీగా వండినా సరే బీరకాయ చేదు మాత్రం భరించలేము. కాకరకాయ ఎంత చేదుగా ఉన్నా ఇంపుగా ఉంటుంది మనకి. కాకరకాయ గురించి ఏదో చెప్తున్నాను కానండి, తినేవాళ్ళు తింటారు ఇష్టంగాను. నాకు మాత్రం అస్సలు నచ్చదనమాట దాని టేస్ట్. ఆ చేదు భరించడం నా వల్ల కాదండి అసలు. కానీ వేపుడైతే తింటాను. కారం పొడి చల్లుకొని వేపుడైతే చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. నేనైతే వీడియోలోని ఎప్పుడో పెట్టాను. మరలా ఈ మధ్యకాలంలో అలాంటి వంట చేయలేదు. చేస్తే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చేదు కాకరకాయలతోటి ఫ్రై చేసేదానికి ఇప్పుడు ఎందుకు నాగమణి, ఇప్పుడు ఏం వంట వండుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇంకా బీరకాయ వేపుడు చేసేసి ఇక మా కోసం అయితే బంగాళదుంప ఇంకా వంకాయలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లోను. అత్తయ్య గారికి మొన్న తెలిసిన వాళ్ళు ఎవరో ఇచ్చారు. ఇక మా చెట్టుకాయలు కూడా ఒక 4 ఉంటే వాటిని పిల్లలు ఎప్పుడు చూస్తారో తెలియదండి. నేనేమో మీకు చూపిద్దాం అనుకుంటాను. నిరుడంతా కూడా కాయలేం కాయలేదు వంకాయలు. కానీ ఈ సంవత్సరం వర్షం పడగానే అలా దానికి చక్కగా మొగ్గలైతే వచ్చేసి కాయలు కాస్తూ ఉంది. పీకేద్దాం అనుకున్నానండి, కానీ దాన్ని అలానే ఉంచేశారు మామయ్య. డైలీ నీళ్ళు పోస్తూ ఉంటే కాయలు కాస్తుందనమాట. దానికి చెట్టుకి 4 కాయలు ఉంటే హ్యాపీ కోసుకొచ్చేసింది మొన్న. ఇక వాటిని ఆ బుట్టలోనే వేసి ఉంచేసాను. వండుదామని ఈరోజు వండుతున్నాను అనమాట. ఇంకా వదినో మరదలో ఎవరో ఒకళ్ళు అక్కడ కూర్చుని అయితే నా ఎదురుగా నన్ను మాట్లాడిస్తూ ఉంటారు. నేనేమో అలా కంట్రోల్ చేసుకుంటూ నవ్వొచ్చిన, ఇక నవ్వాలో ఏం చేయాలో అర్థం కాకుండా అలా వీడియో ముందున్నాను కదండి. మరి ఈ పని చేసుకుంటూ వాళ్ళని కూడా మరి మనం మేనేజ్
వేసుకోవాలి కదా. ఇక వీడియోలో ఉన్నాననేసి మరి వాళ్ళతో మంచి చెడ్డ లేకుండా, మాట మంచి లేకుండా ఉంటే ఎలా అండి. ఇక బీరకాయలైతే చెక్కేసుకోవడం, కట్ చేసుకోవడం అయిపోయింది. ఇక వంకాయల సెక్షన్‌కి అయితే వచ్చానండి. వీటిని కూడా 2 ఒకేసారి కట్ చేసేసుకొని 2 కూరలు ఒకేసారి అక్కడ నిలబడి వండేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. ఒక కూర వండుకున్న తర్వాత మరొక కూర కట్ చేసుకుంటాం ఏం బాగుంటుందని వంకాయలను కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయల్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే అన్నీ పుచ్చులే ఉంటాయండి. ఆ ఒక్క ముక్కైనా పనిచేస్తుందేమోనని కాయ మొత్తం చెక్ చేసి ఒకటో రెండో ముక్కలు పనిచేస్తే అత్తారబత్తంగా వాటిని నీళ్ళల్లో వేసి కడిగి మరీ వండుకుంటాము. అదే ఇంకా వేరే ఏదైనా కాయ పుచ్చిందనుకోండి అంతా కూడా పడేస్తాం కదండీ. కానీ వంకాయని మాత్రం పాడేయము. అలా ఎంత పుచ్చినా కానీ చిన్న చిన్న ముక్కలైనా పనిచేస్తాయని చాలా దాన్ని ఇదిగా కోసుకొని వండుకుంటూ ఉంటాం కదండీ. ఈ మధ్యన అయితే వీడియోస్కి చాలా రీచ్ అయితే తగ్గిపోయిందండి. మరి రీచ్ పెరగాలంటే మీరు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే మాత్రం ఇవ్వండి లైకు. అలాగే కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ కూడా రావట్లేదు. మీరు చూస్తున్నారు కదండీ. లైక్ ఇచ్చిన వారు ప్లీజ్ అండి కామెంట్ కూడా చేయండి. మీరెవరో నాకు తెలుస్తుంది. ఇంకా నాకు మోటివేట్‌గా కూడా ఉంటుంది. మీరు ఏదైనా చెప్తే వీడియోలో అయితే దాని గురించి నేను చేయడము, మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను వంకాయలనైతే ఉప్పేసుకొని 2, 3 సార్లు కడిగేసి గ్యాస్ దగ్గరికి తెచ్చుకున్నాను. ఇంకా దాంట్లోకి ఎండు రొయ్యలు ఉన్నాయండి నా దగ్గర. మొన్న అమ్మ వాళ్ళు దాని తొక్కలయి తీసేశారు కదా, ఒలిసారు కదా, అవైతే కొద్దిగా దాచుంచాను. వాటిని కూడా ఈ వంకాయ కూరలో వేసుకోవాలనిపించింది. మొన్ననే వండాను. అయినా మరలా నాకు వంకాయలో ఎండు రొయ్యలేసుకొని వండుకోవడం చాలా ఇష్టం. గోంగూరలో వేసి వండుతాను. అదైతే ఇంకా ఇష్టం అనుకోండి. ఇక ఇందులో వంకాయలో కూడా ఇష్టంగానే తింటాము. నేను వంకాయ కూరలో అయితే ఒక్కటే వేస్తానండి ఉల్లిపాయ. పచ్చిమిరకాయలు మాత్రం 2 ఎక్కువే వేసుకుంటాను. పండు మిరపకాయలు ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు అలా ఉంచి పండు మిరపకాయలు పాడవుతాయి కదండి మరి. అందుకని ముందు వాటిని కోసేసుకున్నాను. ఇంకా అవి వేయించేసుకుని ఆ తర్వాత ఈ రొయ్యలు కూడా వేసి వేయించేసుకుని ఈ వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఒకేసారి వేసి వేయించేస్తున్నాను అనమాట. పసుపు వేయడం మర్చిపోయాను. ఆ తర్వాత వేసుకుంటున్నాను. ఇక ఉప్పు, కారం వేసేసి అలా వేగనిస్తాను. వేగనిచ్చిన తర్వాత నీళ్ళు పోస్తానండి. ఆ ఉప్పు, కారం వేసిన వెంటనే తిప్పకుండా మాత్రం నీళ్ళు పోయను. తిప్పుకుంటే కొంచెం నూనెలో కారం వేగి టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇక ఒక పక్కన బీరకాయ వేపుడు, ఒక పక్కనేమో వంకాయ కూర అనమాట. ఈ రెండిటిని చూసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చితక పనులు ఏమైనా ఉంటే అంటే ఇంట్లో నుంచి ఓడ్చుకొచ్చేయడం ఉంటుంది కదండి, అది చేసుకుంటూనే ఇక ఈ కూరలు అయితే చూసుకుంటూ ఉంటాను. ఎండ అయితే మామూలుగా ఉండట్లేదండి. పొద్దుగుకే టైంకి బాగానే ఉంటుంది కానీ చల్లగాను పొద్దస్తమానం ఎండ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నిన్న ఈరోజు కూడా కూలింగ్ వాటర్ అయితే నేను తాగేస్తానండి. అవి తాగకూడదంటారు కానీ నేనేమో ఇంత ఎండల్లోనూ ఆ నీళ్ళు తాగకుండా ఉండలేకపోతున్నాను. ఇలా దగ్గర పెట్టుకొని వంట చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు కూడా కాదులేండి. ఇక అలా పని చేసినప్పుడు ఆయాసం అనిపించినప్పుడల్లా నీళ్ళు తాగుతూ ఉంటానన్నమాట. ఇక కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఈలోపు అయితే లోపల నుంచి ఊడ్చుకొచ్చేసాను. ఊడ్చే పని అయితే అయిపోయింది. అప్పటికి కూర అయితే దగ్గర పడింది. నేను ఇలా వంకాయ కూరలోనైతే నిమ్మకాయ వేస్తానండి. చింతపండు వేయను. కొన్ని కూరల్లో అయితే మసాలాలు వేస్తారు. ఒక్కోసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మరి రొయ్యలు వేసాను కదండీ, అలా నీచు వేసినప్పుడేమో పులుపు వేసుకోవాలి కంపల్సరీ. అందుకని నిమ్మరసం వేస్తున్నాను. మా సైడ్ అయితే నిమ్మరసం ఎక్కువగా వాడతారండి కూరల్లోనూ. అయితే మంచిగానే ఉంది కానండి, ఇక మరలా ఎవరైనా తినడానికి సరిపోకపోతే ఉంటుంది. లేదంటే సాయంత్రం తినొచ్చని ఒక సాల్ట్ బియ్యం అయితే కడిగేసి పక్కన అదిగోండి దాన్ని కూడా వండేసుకుంటున్నాను. ఇక అన్నం అయితే అలా ఉడుకుతూ ఉంది. దాన్ని వంచేసుకున్న తర్వాత ఈ బట్టల దగ్గరికి అయితే వచ్చాను. ఈ బట్టలు ఉతికేయాలి ఇప్పుడు. అసలే నేను కంగారుగా బట్టలన్నీ ఎప్పుడు ఉతికేద్దామా, ఎప్పుడు ఆరేసేద్దామా అన్నట్టు నేను వస్తే ఈ నీళ్లు కూడా అదే టైంకి వస్తాయండి. 12 అవ్వనివ్వట్లేదు అసలు నీళ్ళు వదలడానికి. నేను బట్టలు ఉతికిన తర్వాత రావచ్చు కదా అనిపిస్తుంది ప్రాణం అయితే. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయాలంటే కష్టం కదండి, చేయలేం కదా. కానీ నీళ్ళు అప్పుడే వస్తాయి, ఏం చేస్తాం మరి. ఈ పని అలా పెట్టి ఆ పని చూసుకోవాలి. మరి సాయంత్రానికి మంచినీళ్ళు ఉండాలి కదా. పొద్దున్నే పట్టిన బాటిల్స్, బిందె ఇక ఇప్పటి వరకు వస్తాయి. ఇక ఇప్పుడు పట్టుకున్న నీళ్ళేమో రాత్రి వరకు ఉండాలి కదండి. మరి ఆ నీళ్లు చేతి నిండా ఉంటేనే నాకు పని సులువుగా అవుతుందండి. నీళ్ళు లేకుండా అలా అట్టడుక్కి వెళ్ళిపోయి కుండీలోను, బిందెలోను బాటిల్స్ ఏమీ లేకుండా ఉంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. అందుకని ఎన్ని పనులు ఎలా ఉన్నా కానీ ముందు మాత్రం నేను నీళ్ళు అయితే పట్టుకుంటాను. ఇక బట్టలకైతే సబ్బెట్టుకుని ఉతుక్కుంటానండి. నా ఉతుకుడు సెక్షన్ ఎలా ఉంటుందో మీరు చూస్తారా.
అయితే ఎన్నో ఉతకలేదండి. ఇంకా ఉతికేవి ఉన్నాయి. సబ్బు పెట్టుకొని వాటిని ఉతకాలి. ఆ తర్వాత జాడించుకోవాలి. ఈలోపైతే మామయ్య గారికి అన్నం పెట్టేస్తాను. అన్నం పెట్టిన తర్వాత వచ్చి మిగతా బట్టలు ఉతుక్కొని వాటిని జాడించుకుంటాను. మోటారేసుకొని ఎలాగో నీళ్ళొస్తున్నాయి కదా! అలా మామయ్య గారికి అన్నం పెట్టిన తర్వాత ఇదిగోండి బట్టలు ఉతికేయడం, జాడించేయడం, వాటిని ఆరేయడానికి తెచ్చేయడం కూడా అయిపోయిందండి. మనం ప్రశాంతంగా ఉంటే పనులు కూడా ప్రశాంతంగానే అయిపోతాయి కదండీ! మనసులోనైతే ఏదైనా బాధున్నా, దిగులున్నా, ఇంకా మరి దేని గురించైనా ఆలోచన ఉన్నా గానీ పనులైతే కంప్లీట్‌గా చేసుకోలేము. మనసు దేని గురించో ఆలోచిస్తూ ఉంటే పనులైతే అవ్వవు కదండీ! కానీ ఎన్ని దిగుళ్ళున్నా, ఎంత మనశ్శాంతి లేకుండా ఉన్నా ఈ పనులు మన మనసు పని చేసినా, పని చేయకపోయినా చేతులైతే పని చేస్తూనే ఉండాలండి. నిన్నంతా కూడా నాకేం బాగోలేదు అంతగా. కానీ పనులైతే చేసుకోవాలి కదండీ! మనం ఎలా ఉన్నా పనులైతే తప్పవు, చెయ్యాలి. మన మనసు పని చేసినా, పని చేయకపోయినా ఈ చేతులు, కాళ్ళు మాత్రం ఆడుతూనే ఉండాలి. అలా బ్రెయిను అబ్సెంటు ఏదో బాడీ ఏమో ప్రెజెంట్ అంటారు చూడండి. ఆ విధంగా బాడీ మనకు కనిపిస్తుంది కానండి, దాంట్లో ఉన్న మనసు, ఇంకా మన ఆలోచనలైతే ఎవరికీ తట్టవనమాట. అలా ఒక్కొక్కసారి మనం వేరే వేరే ఆలోచనలు కొన్ని కొన్ని ఆలోచనలు వంటగదిలో ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళకి లేకుండా ఉండాలనేమీ లేదు కదండీ! కుటుంబం గురించి, పిల్లల చదువుల గురించి ఏదో ఒక విధంగా అయితే ఆలోచన అయితే ఉంటుంది. కొన్ని కొన్ని సమస్యల వల్ల, ఆరోగ్యం వల్ల అలా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఒక్కోసారి అడుగు అలా ముందుకు వెయ్యాలనిపించదండి. ఇక నిన్నంతా అలానే ఉండిపోయింది ప్రాణం. ఇక ఈరోజు మాత్రం లేచిందే తడవండి. ప్రతి పని ఎలా చేసుకోవాలో ఏంటో ఒక ఆలోచన చొప్పున ఒక పద్ధతి ఎలా ఉంటే మనకి పని ముందవుతుందో అలా ఆ విధంగా పిల్లల్ని పంపుకోవడం దగ్గర నుంచి ఉదయాన్నే మొదలుపెట్టిన పని 1 గంట అవుతుందండి. ఇక ఇప్పటికైతే బట్టలు ఆరేసాను. ఈ ఆరేసిన తర్వాత ఆయనొస్తారు. ఆయనకి భోజనం పెట్టి నేను కూడా తిని అలా కాసేపు అలా నెమ్మలించి మరలా వీడియో చేసుకోవాలి కదండీ! దాన్ని కూడా చేసేసుకున్న తర్వాత మరలా 3:30, 4 గంటలకల్లా గిన్నెలు తోముకొని అలా మరలా ఈ వాయిస్ ఏదోటి ఇచ్చేసుకొని ఆ తర్వాత అయితే కూర పని, వంట పని చూసుకోవాలి కదండీ! పిల్లలొస్తారు. వాళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ హోంవర్కులు చేయించుకుంటూ ఓ పక్కన పని చేసుకుంటూ ఈ ఫోన్‌తోనేమో వీడియోతో తంటా పడుకుంటూ ఇదేమో గమ్మున అప్‌లోడ్ అవ్వదు. దాని వైపున ఒక గంట కనిపెట్టుకుంటూ, పనుల వైపున ఒక గంట కనిపెట్టుకుంటూ మరి మిమ్మల్ని కూడా కనిపెట్టాలి కదండీ! నచ్చితే లైక్ చేయండి వీడియోని. నేను అనుకున్న టైంకైతే ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. అనుకున్న టైంకి పని అయిపోతే ప్రాణం హాయిగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.